స్వచ్ఛతా హీ సేవ 2025 ప్రచారం క్రింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ దీన్ ఏక్ గంటా ఏక్ సాత్ పరిశుభ్రత కార్యక్రమాన్ని గురువారం ఉదయం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సురేష్ నగర్ 3వ డివిజన్లో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ భావన ఐఏఎస్ అధ్యక్షత వహించగా శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు స్వయంగా పార్కులో చెత్తను చీపురుతో ఊడుస్తూ పరిశుభ్రతకు శ్రీకారం చుట్టారు. అనంతరం పార్కులో మొక్కలు నాటుతూ ప్రజలతో కలిసి పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన ఐఏఎస్ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒకరోజు 1 గంట సమయాన్ని పరిశుభ్రత కోసం కేటాయించాలి. బాధ్యతాయుతమైన అలవాట్లు అలవర్చుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి. సమాజానికి శుభ్రమైన వాతావరణాన్ని అందించడంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి అమూల్యం. వారిని మనం గౌరవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, ఎస్ఈపి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కేవి కృష్ణారావు, శానిటేషన్ సూపర్వైజర్ అప్పలనాయుడు, కార్పొరేషన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి సురక్ష శిబిర్. సో మనం అందరూ శానిటేషన్ వర్కర్స్ కోసం సురక్ష శిబిర్ కూడా పెట్టడం జరిగింది. మొన్న స్టార్ట్ అయింది, అది కూడా కంప్లీట్ చేస్తాము. థర్డ్ వచ్చేసి మన క్లీన్ ఫెస్టివల్స్, అందులో స్వచ్ఛ దశరా కూడా మనం ప్లాన్ చేస్తాం. ఎలా ఈకో ఫ్రెండ్లీ మనం ముందుగా వెళ్ళొచ్చు, జీరో ప్లాస్టిక్, జీరో వేస్ట్ సంబంధించి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, అదే కూడా మనం ముందుగా వెళ్తాం. ఈ ప్రోగ్రామ్ సంబంధించి 25th సెప్టెంబర్లో నేషన్ వైడ్ ఒక అందరి కోసం ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాత్ అంటే 1 డే, ఒక రోజు 1 గంట అందరూ కలిసి ఒక ప్లేస్ లో, పబ్లిక్ ప్లేస్ కానీ ఆఫీసెస్ కానీ ఎక్కడికి అందరూ కలిపి క్లీన్ చేయాలి. శానిటేషన్ కోసం అవేర్నెస్ అందరికి ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ నేషన్ వైడ్ పెట్టడం జరిగింది. ఇక్కడ కాకినాడలో కూడా మనం సురేష్ నగర్ పార్క్ ప్రమైసెస్ లో ఈ ప్రోగ్రామ్ పెట్టాము. సో అందరూ ఎమ్మెల్సీ గారు వచ్చారు, థ్యాంక్ యూ ఫర్ హర్. అండ్ చాలా మంది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, మనకి ఎంసీ స్టాఫ్ వచ్చారు. సో అందరికి థ్యాంక్ యూ. అండ్ ఐ ఎక్స్పెక్ట్ దిస్ ప్రోగ్రామ్ టు బి ఎ గ్రేట్ సక్సెస్ అండ్ కాకినాడ విల్ బి క్లీనర్ సిటీ ఎవ్రీ డే. సో ఈ మనం పెద్దవాళ్ళు ఒక పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామంటే వాళ్ళలో ఉన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని మనం కూడా డెవలప్ చేసుకొని మనం కూడా భాగస్వాములు అవ్వాలి ఒక నేషన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. మరి పండిత్ గారు ఏమన్నారంటే, నేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ సోల్ అన్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే మనం ఎప్పుడైతే మనలో ఉన్న ఇంటిగ్రిటీని, మనలో ఉన్న కల్చర్ని, ట్రెడిషన్ని ఎప్పుడైతే మనం ప్రమోట్ చేస్తామో అది అప్పుడు ఒక దేశం అవుతుంది. సో ఈ ఇనిషియేటివ్ని మన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అన్ని ప్లేసుల్లో కూడా రాష్ట్రం అంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందరూ కూడా దీనికి సహకరించి ఇది స్వచ్ఛోత్సవ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే అందరూ కూడా ఈ రోజుతో అలా కాకుండా కూడా డైలీ లైఫ్లో కూడా ఎన్వైరన్మెంటే కాదు, మన మనసులు కూడా స్వచ్ఛంగా ఉంచుకొని మన యొక్క బాధ్యతలు నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ భావన గారికి చాలా నమస్కారాలు. ఎందుకంటే ఈమె సహకారంతో ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేయబోతున్నాం. అలాగే గ్రీన్ ఎన్వైరన్మెంట్ కోసం మేడం కూడా చాలా కృషి చేస్తున్నారు.